సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఎన్విడియా వాళ్ళ కొత్త లైనప్ అయినటువంటి 5000 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మనకి మొత్తంగా 4 వేరియంట్స్ని అయితే లాంచ్ చేశారు. 5070, 5070 Ti, 5080 అండ్ 5090 మొత్తం 4 వేరియంట్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో ఏదైతే బేస్ వేరియంట్ ఉంది కదా 5070, సో దీన్ని అయితే 4090తో కంపేర్ చేసి ఈ రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది సేమ్ ఉంటుంది, అంటే ఈక్వల్గా ఉంటుంది అని అయితే కంపెనీ CEO సంజయ్ అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ దీంట్లో మనకి బ్లాక్వెల్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ని అయితే యూస్ చేశారు. సో దీంట్లో మనకి ఇంకొంచెం ఎన్హాన్స్ స్పీడ్ అయితే చూడడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క కూడా కోర్స్ పెరుగుతున్నాయి, టెన్సర్ కోర్స్ అయితే పెరుగుతున్నాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం అయితే జరిగింది. సో మనకి ఏదైతే 5070 బేస్ వేరియంట్ ఏదైతే ఉంది కదా, ఇది మనకి 4090తో కంపేర్ చేసి సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనడానికి 2 కారణాలు ఉన్నట్టయితే కంపెనీ CEO సంజయ్ అయితే చెప్పడం అయితే జరిగింది. దాంట్లో మొదటి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 2024లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ అనేది క్రియేట్ అయితే అయ్యింది కదా, సో దీన్ని కొంచెం అడ్వాన్స్ చేస్తూ మనకి దీంట్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కుక్కి వదిలేసినట్టయితే ఉన్నారు. ఎందుకంటే దాంట్లో మనకి ఆ ఫ్రేమ్ రేట్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, మనకి ఆ రెండరింగ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో, ఆ డిస్టెన్స్ యొక్క డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనం గమనించవచ్చు. సో దీంట్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుంది కదా, ఇది ఒక ఫ్రేమ్ని, అంటే మనం జనరల్గా గేమ్స్ ఆడేటప్పుడు ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా గ్రాఫిక్ కార్డు జనరేట్ అయితే చేస్తుంది. ఆ జనరేట్ చేసిన ఫ్రేమ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మరింత ఒక ఫ్రేమ్ని తీసుకొని 3 ఫ్రేమ్స్గా తయారైతే చేస్తుంది. తయారు చేసి ఆ గేమ్ ప్లే యొక్క స్మూత్నెస్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తుంది. సో అందుకని చెప్పి మీకు 4090 ఏదైతే టాప్ ఎండ్ వేరియంట్ ఏదైతే ఉంది కదా, సో దాంతో కంపేర్ చేశారు. ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ప్లస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటిని కూడా కలగలపడం వల్ల మీకు బేస్ వేరియంట్ అయినప్పటికీ మీకు ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి GDDR7 చిప్సెట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక రకమైన మెమరీ చిప్ అనమాట. సో దీనికి డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీగా యాక్సెస్ అయితే చూస్తున్నాం. సో ఈ చిప్ను ఉపయోగించడం వల్ల కూడా ఏదైతే మనం ఆ ఫ్రేమ్ రేట్ని జనరేట్ చేస్తున్నాం కదా, అలాగే అప్ స్కేలింగ్ చేస్తూ ఉంటాము. సో ఆ కలర్ క్యాలిబ్రేషన్ కానివ్వచ్చు, లేదంటే మనకి ఆ డెప్త్ ఆఫ్ ఫీల్డ్, ఆ టెక్స్చర్ యొక్క క్వాలిటీ, మెటీరియల్ యొక్క క్వాలిటీ, మనకి గేమ్లో సన్ పడినప్పుడు ఆ సన్ బౌన్స్ అయ్యే స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వచ్చే రిఫ్లెక్షన్స్, ఇవన్నీ కూడా మనకి మ్యాటర్ చేసే విధంగా అయితే ఈ గ్రాఫిక్ కార్డులని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మనం 4 అనుకున్నాం కదా, సో వీటి యొక్క ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే బేస్ వేరియంట్ ఉందో 5070, సో దీన్ని మనకి $549కి అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇంకా టాప్ మోస్ట్ వేరియంట్ చూసుకుంటే మనకి $1999కి అయితే లాంచ్ చేయడం జరిగింది, అంటే $2000. సో ప్రస్తుతానికి మనకడ 4090 ఏదైతే ఉంది కదా, ఇది మనకి 2 లక్షల అప్రాక్సిమేట్లీ ఒక 30,000 50,000 ప్రైస్ రేంజ్లో అయితే మనకి ఆన్లైన్లో అమెజాన్ లాంటి సైట్లో చూడడం అయితే జరుగుతుంది కదా. సో మనకి మరి బేస్ వేరియంట్ అనేది $549 అన్నారు. సో 549ని మన ఇండియన్ ప్రైస్ కన్వర్ట్ చేసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ ఒక $55 అయితే మనం రఫ్ అండ్ టఫ్ కనుకోవచ్చు. బట్ $55,000కి అయితే $55,000 అయితే మన ఇండియన్ మార్కెట్లో రాకపోవచ్చు. కుడ్ బి మనకి ఒక 60-70 లేదా ఒక 75-80 ఆ ప్రైస్ రేంజ్లో అయితే మనకి ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి బేస్ వేరియంట్. ఒకవేళ మీరు 4090 తీసుకునే ఆలోచనలు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను మీకు రికమెండ్ చేస్తాను, మీరు 4090 తీసుకునే బదులు 5070 తీసుకోండి. ఎందుకంటే మీకు ఇది తక్కువ ప్రైస్ రేంజ్లో రావడంతో పాటుగా మీకు ఒక మంచి, ఎందుకంటే సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందైతే కంపెనీ CEO చెప్పారు కాబట్టి మీరు దాన్ని అయితే చూస్ చేసుకుంటే మీకు ఒక బెస్ట్ అవుట్పుట్ దొరికే అవకాశాలు అయితే ఉంటాయి. లేదు అనుకుంటే అది మీ ఇష్టం. సో మీకు ఎలా అనిపించింది ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ అప్, బాయ్.